నేను గుణానన్నా. ఎక్కడున్నావురా? వచ్చేసావా? అన్నా మనీ మమ్మల్ని అందరినీ కొట్టి పారిపోయాడన్నా. చెప్తాం. హలో ఏమైందిరా? అన్నా ఇక్కడ ఎవరి సేవలు లేవన్నా. చెత్తనా ఎల్లరా? అసలు ఏం జరుగుతోందిరా? వాడేంట్రా అంటే మణి పారిపోయాడంటాడు. నువ్వేంట్రా అంటే శవాలు కనపడతలేదంటావు. ఏంట్రా నన్ను ప్రతివాడు ఎదవనుకుంటున్నారా? ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. రేయ్ ఎవరా మీరు? ఎక్కడేం చేస్తున్నారు? అన్నా డబ్బు దొరికిందన్నా. దొరికింది. డబ్బు దొరికిందా? ఏంటి డోర్ ఓపెన్ గా ఉంది? చెప్పమీరా. ఎక్కడికి రా పోతున్నావు? ఇంకా కొద్ది నిమిషాల్లో మా వాళ్ళ 2 శవాలు తీసుకుని ఆర్సీపురం పెయింట్ ఫ్యాక్టరీకి రావాలి. ఇప్పటికైనా నీకు అర్థమైందా నేనే తప్పు చేయలేదని? చెప్పరా. అవును, వీళ్ళను నువ్వెందుకు చంపావురా? కింద పడిన శవాల్లో నా మనిషి ఉన్నాడు. ఇప్పుడు చెప్పు నాకు, నన్ను ఎందుకు పోలీసులకు అప్పగించాలనుకున్నావు? ఎందుకు నా వాళ్ళని చంపావు? ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుందన్నది మాత్రం నాకు అర్థమవుతుంది. నా మనీ ఎక్కడా? అది మాత్రం చెప్పు. వీడియోగా నీ మనీ? మనీనా? వీడియోగా నీ మనీ? ఓ మనీనా? హాయ్, నా మనీ ఎక్కడా? ఏంట్రా ఈడు? ఈడేరా మనీ? నేను అడిగింది ఈ మనీని కాదు, నా మనీని అడిగాను. డబ్బు ఎక్కడా? అవును, నిన్ను నేనొక మాట అడగాలి. నువ్వు నేను ఇంతసేపటి నుంచి గొడవ పడుతున్నాం కదా, ఎవట్రా వీడు ఎంపైర్ల మధ్యలో నిలబడి ఎంజాయ్ చేస్తున్నాడు? వీడు నీ మనిషే కదరా? ఏం కామెడీరా ఇది? అతన్నే చూస్తే జెంటిల్మెన్ లా కనపడుతున్నాడు. ఖచ్చితంగా వీడికి నాకు ఏ సంబంధం ఉండదు. నీ మనుషులు అప్పుడే కరెక్ట్ గా డబ్బు పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చుండేదే కాదు. పోయి నిన్ను నేను తప్పుగా అనుకుంటానా వీరభద్రం? వీడు నీ మనిషి కాదు. నువ్వు మా మనుషుల్ని చంపలేదు. 5 కోట్ల రూపాయలు నీ దగ్గరున్నాయని చెప్పు, ప్రాబ్లం సాల్వ్. అయ్యా వద్దురా, నాకు ఆ డబ్బే వద్దు. నన్ను మోసం చేసిన ఏ ఒక్కడు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడడు. నన్ను ఎవరు ఏమార్చలేరు. నువ్వు నీ మనుషులు చచ్చి డెడ్ బాడీస్ గా పోలీసులు ఉన్నారు, మీరెవరూ తప్పించుకోలేరు. డైలాగ్ రొటీన్ గా ఉన్నా సరే ఇది మాత్రం నిజం. మర్యాదగా నేను చెప్పేది వినండి. షూటింగ్ ఆర్డర్స్ తోనే వచ్చాం. మీకు మీరుగా సరెండర్ అయితే మీ ఒంటికి చాలా మంచిది. పొరపాటు చేశారో మీకే రిస్క్. అసలే కన్ఫ్యూజన్ మనిషిని. నా సర్వీస్ లో ఇదే ఫస్ట్ అటాక్. మీ అందరికీ మర్యాదగా చెప్తున్నాను, చేతిలో ఉన్న వెపన్స్ కింద పడేసి మర్యాదగా మాకు సరెండర్ అయిపోండి. కింద పడేయండిరా, లేకపోతే కాల్చి పడేస్తాడు. మీరు పడేయండిరా. వీరభద్రం, కామాక్షి సుందరం, మీరు మీ మనుషులతో బుద్ధిగా మా పోలీస్ వ్యాన్ ఎక్కండి. పోలీస్ స్టేషన్ లో మీకు గ్రాండ్ బఫే అరేంజ్ చేశాం.
హలో. నేను మీ ప్రిడిక్షన్స్ పండిట్ని. రేపటి నుండి మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మీరు కూడా ఐడియాకి మారిపోండి. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. రేయ్, ప్రాణాలతో మిగిలిన వాళ్ళన్నా సరెండర్ కాండి. ఇంతకంటే ఎక్కువ వైలెన్స్ చేయడం నా చేత కాదు. మళ్ళీ నన్ను కన్ఫ్యూజన్ గురి చేయొద్దు ప్లీజ్. కృష్ణ, నువ్వు వస్తావా? నన్ను వెళ్ళమంటావా? మీరా, ఇలా చూడు, ఇలా చూడు. డబ్బు ఇది మన డబ్బు. మనం ముగ్గురు షేర్ చేసుకుందాం. షేర్ చేసుకుని సంతోషంగా ఉందాం. నువ్వు చేసిన తప్పులో నన్ను కలుపుకుంటున్నావా? నువ్వెంత క్రిమినల్ గా మారిపోయావో నీకే తెలియటం లేదు. చూడు, నీకు మా నుంచి ఎటువంటి ప్రాబ్లం రాదు. తప్పుడు దారిలో సంపాదించిన డబ్బును తీసుకుని వాడే వెళ్ళలేకపోయాడు. నువ్వెక్కడికి వెళ్తావు మణి? యాజ్ ఇట్ ఈస్ ఇలాగే రేపు ఇంకొకటి డబ్బును వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు నువ్వొక్కడివే బాధపడవు, నీతో ఉన్న అందరూ బాధపడతారు. ఈ రోజు ఈ డబ్బు కోసం ఇంత చేసిన నువ్వు ఇదే డబ్బును కాపాడుకోవటం కోసం ఏమైనా చేస్తావు. ముందెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. ఎలా మారిపోయావో నీకే తెలుస్తుంది. ఈ డబ్బు నీ చేతికొచ్చిన ఒక్క రోజులో నువ్వెలా బిహేవ్ చేశావో గుర్తు తెచ్చుకో. ఈ డబ్బే నీకు జీవితం, సుఖం, సంతోషం, ప్రశాంతత ఇస్తుంది అనుకుంటే దాన్ని నువ్వే ఉంచుకో. రా కృష్ణ, వెళ్దాం.